హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్ అండ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, మోటరోలా వాళ్ళు మొన్న మన ఇండియాలో ఒక ఎక్సలెంట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేశారు. 9,999 రూపాయలు విత్ కార్డ్ ఆఫర్తో ఒక కిల్లర్ ప్రైజింగ్లో ఈ ఫోన్ వీళ్ళు లాంచ్ చేశారు. దీని పేరు మోటరోలా G45 5G అనమాట. ఒకే ఒక స్ట్రైట్ బ్లైండ్ ఆన్సర్ ఏంటంటే, దీంట్లో ఒకే ఒక్క ఫీచర్కి మీరు కాంప్రమైజ్ అయితే ఈ 9,999 రూపాయల బడ్జెట్లో దీన్ని కొట్టే స్మార్ట్ ఫోన్ వేరేది ఉండదు. ఎందుకంటే దీంట్లో మీకు స్నాప్డ్రాగన్ 6S Gen 3 5G ప్రాసెసర్ని, 50 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, ఆండ్రాయిడ్ 14 క్లీన్ ఆండ్రాయిడ్ వాయిస్, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, ఆల్మోస్ట్ అన్ని సూపర్ ఫీచర్స్ ఉంటాయి. బట్ ఒక కాంప్రమైజ్ మీరు చేయాలి, అదే డిస్ప్లే డిపార్ట్మెంట్లో. అది కూడా మీకు డైరెక్ట్గా ముందే చెప్తున్నాను, ఇది HD+ రిజల్యూషన్తో వచ్చే LCD స్క్రీన్ విత్ 120Hz రీఫ్రెష్ రేటు. HD+ రిజల్యూషన్తో డిస్ప్లే ఉంది అనే ఒక కాన్ తప్ప దీంట్లో నాకు ఎక్కడ కూడా ఒక కాన్ కనిపించలేదు. ఎక్సలెంట్గా ఉంది. ఎందుకంటే మీకు సింపుల్, మీకు స్నాప్డ్రాగన్ 6S Gen 3 5G ప్రాసెసర్తో ఈవెన్ మీరు 18,000-19,000 రూపాయల బడ్జెట్లో కూడా స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. బట్ వీళ్ళు జస్ట్ 9,999 రూపాయలకు లాంచ్ చేస్తారు. సో ఇక్కడ డైరెక్ట్గా దొరికిపోద్ది అనమాట. చాలా మంచిగా ఉంది ఫోను. అండ్ రెగ్యులర్ యూసేజ్కి మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ఇంట్లో పేరెంట్స్కి ఇవ్వడానికి మాత్రం ఇది ఒక ఎక్సలెంట్ స్మార్ట్ ఫోన్ వద్దనమాట. దాదాపు అన్ని ఫీచర్స్ ఉంటాయి. చాలా బాగుంది ఫోను. అండ్ డిస్ప్లే అంత బ్యాడ్గా ఏం లేదు. HD+ రిజల్యూషన్ ఒక్కటి తప్ప దీంట్లో డిస్ప్లే క్వాలిటీ కూడా బాగానే ఉంది. సో అది ఓకే అనుకుంటే మిగతా వీడియో అంతా కంటిన్యూ చేయండి, లేకపోతే ఇక్కడ నుంచి ఇక్కడే వదిలేయండి. సో ముందైతే మనం దీన్ని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అని చూద్దాం. బాక్స్ పైన మీకు మోటరోలా G45 5G అని ఉంది. హలో మోటో, అలాగే బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా, ప్రీమియం డిజైన్. అండ్ ఇది మీకు 10,000 రూపాయల బడ్జెట్లో వేగన్ లెదర్ డిజైన్తో కూడా వస్తుంది. అండ్ దీంట్లో ఒక 3 కలర్లు ఉంటాయి. బాక్స్ లోపల మీకు ఫోన్ ఉంటుంది. మన దగ్గర ఉంది బ్లూ కలర్ వేరియంట్. అండ్ ఒక 20 వాట్స్ ఛార్జర్ ఉంటుంది. ఈ ఫోన్ మీకు 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. Type-C కేబుల్, అలాగే ఒక TPU కేసు, యూజర్ మాన్యువల్, సిమ్ ఎజెక్ట్ 2 లాంటివి అయితే మనకి బాక్స్లో వస్తాయి. అండ్ కమింగ్ టు ద ఫోన్ డిజైన్, ఇది మీకు కంప్లీట్గా ప్లాస్టిక్ డిజైన్. అండ్ బ్యాక్ సైడ్ మాత్రం మీకు వేగన్ లెదర్ డిజైన్తో వస్తుంది. చూడటానికి మాత్రం కొంచెం ప్రీమియం ఫీల్ అయితే ఉంటుంది. మరి టాప్ నాచ్ క్వాలిటీ వేగన్ లెదర్ ఏం కాదు, బట్ యావరేజ్గా ఉన్నప్పుడు కూడా క్వాలిటీ మాత్రం మంచిగానే అనిపించింది. చుట్టూ ఫ్రేమ్ ప్లాస్టిక్, గుర్తుపెట్టుకోండి. రైట్ సైడ్ మీకు ఫింగర్ ప్రింట్ స్కానర్, దీంట్లోనే పవర్ బటన్, అలాగే 2 వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి. టాప్లో మీకు డాల్బీ అట్మాస్ బ్రాండింగ్ ఉంది. అలాగే ఒక సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంటుంది. అండ్ దీంట్లో సెకండ్ స్పీకర్ కూడా ఉంటుంది, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్. ఇది మీకు ఇయర్ పీస్లో ఇచ్చారు. క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. అలాగే మీకు బ్యాక్ సైడ్ 2 కెమెరాలు, వేగన్ లెదర్తో ఉన్న డిజైన్, 50 మెగాపిక్సెల్ కెమెరా రాస్తుంది. అలాగే మోటరోలా బ్రాండింగ్. బాటమ్ సైడ్ 3.5mm హెడ్ ఫోన్ జాకు, వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ మెయిన్ మైక్రోఫోన్ Type-C పోర్టు, అలాగే మెయిన్ స్పీకర్ అయితే ఇక్కడ ఉంటుంది. లెఫ్ట్లో సిమ్ ట్రే ఉంటుంది. సిమ్ ట్రే కాన్ఫిగరేషన్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. సో ఓవరాల్గా చేతిలో పట్టుకున్నప్పుడు మాత్రం ఇది 6.5 ఇంచెస్ డిస్ప్లే ఫోన్. చాలా చిన్నగా ఉంటుంది, కాంపాక్ట్గా కూడా ఉంటుంది అనమాట. సో బాగుంది ఫోన్ మాత్రం. ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ సూపర్గా ఉంది. కమింగ్ టు ద డిస్ప్లే డిపార్ట్మెంట్, ఇక్కడే ఒక చిన్న కాన్ చెప్పాను కదా నేను మీకు. ఇది HD+ రిజల్యూషన్తో వచ్చే LCD స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. డిస్ప్లే క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. 650 నిట్స్ వరకు బ్రైట్నెస్ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సన్లైట్ కండిషన్లో కూడా బాగుంది. అండ్ కలర్స్ రీప్రొడక్షన్ కూడా మంచుకుంది. మూవీలు చూస్తున్నప్పుడు కూడా క్వాలిటీ అయితే బాగానే ఉంది. డిస్ప్లేలో ఎలాంటి ప్రాబ్లం అయితే కనిపించలేదు క్వాలిటీ పరంగా. బట్ ఇది రిజల్యూషన్ మాత్రం HD+, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇది మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది. దీంట్లో Qualcomm స్నాప్డ్రాగన్ 6S Gen 3 5G ప్రాసెసర్ని దీంట్లో వాడారు. అండ్ ఇది ఒక 6nm ప్రాసెసర్, అలాగే TSMC మేకు. అలాగే ఇది మీకు ఆండ్రాయిడ్ బెంచ్ మార్క్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే నియర్లీ 4,50,000 కంటే ఎక్కువగానే చేస్తుంది. డిపెండ్స్ అన్నట్టు 4 lakh నుండి 4,50,000 వరకు వ్యారీ అవుతూ ఉంటుందన్నమాట. అండ్ ఇది ఈ బడ్జెట్లో వన్ అండ్ ఓన్లీ బెస్ట్ ప్రాసెసర్ అనమాట. ఎందుకంటే మీకు ఇంత మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చే ప్రాసెసర్ని దీంట్లో వీళ్ళు ఆఫర్ చేయటం. అండ్ దీంట్లో 4K రికార్డింగ్ క్యాపబిలిటీస్ ఉండవు, గుర్తుపెట్టుకోండి. అండ్ రెగ్యులర్ టాస్క్కి మాత్రం సూపర్గా హ్యాండిల్ చేస్తుంది. అండ్ మామూలుగా కూడా చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. అది కాకుండా స్టాక్ ఆండ్రాయిడ్తో వస్తుంది. సో నీట్గా క్లీన్గా ఉంది. UI కూడా చాలా బాగుంది, ఫాస్ట్గా కూడా రెస్పాండ్ అవుతుంది. LPDDR4X ర్యామ్ టెక్నాలజీ, UFS 2.2 స్టోరేజ్ టెక్నాలజీ దీంట్లో వీళ్ళు ఇస్తున్నారు. అండ్ యావరేజ్గా ఒక మోడరేట్ గేమర్కి అయితే సరిపోతుంది. 6S Gen 3 ప్రాసెసర్ గేమింగ్ కూడా పర్లేదు, ఒక మోడరేట్ గేమర్కి అయితే మంచిగానే అనిపిస్తుంది అనమాట. బ్యాక్ సైడ్ మీకు మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా. అండ్ దీంట్లో ఎలాంటి స్టెబిలేషన్ లాంటిది ఏమీ లేదు, ఓన్లీ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలేషన్ మాత్రమే ఉంటుంది. రెండోది 2 మెగాపిక్సెల్, అది డెప్త్ సెన్సార్ లాగా ఉంటుంది. కెమెరా శాంపిల్స్ మాత్రం పర్లేదు, బాగానే ఉన్నాయి. అండ్ ఈ బడ్జెట్లో మాత్రం చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తున్న
కెమెరా అనే చెప్పాలి. కెమెరా డీటెయిల్స్ కూడా చాలా మంచిగానే వస్తున్నాయి. ఫ్రంట్ సైడ్ మీకు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. సో దీని పెర్ఫార్మెన్స్ మాత్రం సూపర్గా ఉంది. ఇది నాకు బాగా నచ్చింది. అండ్ ఈ బడ్జెట్లో 16 మెగాపిక్సెల్ కెమెరా, అది కూడా మంచి క్వాలిటీ అయితే కెమెరా శాంపిల్స్ అయితే వస్తున్నాయి. సో కెమెరాలు రెండు కూడా ఫోటోల డిపార్ట్మెంట్లో చాలా బాగా వస్తున్నాయి. వీడియోలు 1080p వరకు మీరు రికార్డ్ చేసుకోవచ్చు. స్టెబిలేషన్ లాంటిది ఏం లేదు, ఓన్లీ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలేషన్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. 5000 mAh బ్యాటరీ ఇస్తున్నారు దీంట్లో వీళ్ళు. అలాగే 18 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్లో 20 వాట్ ఛార్జర్ అయితే మనకు సప్లై చేస్తున్నారు. సో ఓకే, రీజనబుల్ అనమాట. అండ్ దీంట్లో మీకు స్టాక్ ఆండ్రాయిడ్తో వస్తుంది, గూగుల్ ఆండ్రాయిడ్ ఓఎస్తో వస్తుంది. అలాగే మీకు దీంట్లో మీకు క్లీన్గా ఉంటుంది. కాకపోతే కొన్ని బ్లోట్వేర్ అప్లికేషన్స్ అయితే ఉంటాయి, బాగా హెవీగా కూడా ఉండవు. 1-2 అప్లికేషన్స్ ఉంటాయి, ఫేస్బుక్ ఇలాంటివి అయితే ఉంటాయి. సో వాటిని మీరు కావాలనుకుంటే తీసేసుకోవచ్చు. రెగ్యులర్ యూసర్స్కి మాత్రం చాలా ఫాస్ట్గా ఉంటుంది అండ్ క్లీన్గా ఉంటుంది. అండ్ వీళ్ళు అప్డేట్స్ కొంచెం డిలే చేస్తూ ఉంటారు. అప్డేట్ పాలసీ కూడా కొంచెం ఫాస్ట్గా ఇస్తే ఇంకా సూపర్గా ఉంటుంది. ఓఎస్ మాత్రం మీకు బాగా నచ్చుతుంది, క్లీన్గా ఉంటుంది, ఎలాంటి ల్యాగ్ లేకుండా, ఎలాంటి బ్లోట్ లేకుండా సింపుల్గా ఉంటుంది కాబట్టి యూజబుల్గా ఉంటుంది అనమాట. కొంచెం ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. సో ఇది ఓవరాల్గా దీంట్లో ఉన్న ప్లస్లు అలాగే మైనస్లు. ఓన్లీ మైనస్ దీంట్లో 10,000 రూపాయల బడ్జెట్లో నాకు కనిపించిన మేజర్ మైనస్ దీంట్లో మీకు ఉండేది డిస్ప్లే, HD+ డిస్ప్లే ఇది ఒక్కటే. అలాగే ఇది డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. అలాగే డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. స్పీకర్ల క్వాలిటీ కూడా బాగానే ఉంది. అండ్ 2 5G సిమ్లు పెట్టుకోవచ్చు. మెమరీ ఎక్స్పాన్షన్ కూడా దీంట్లో పాసిబుల్ అనమాట. సో ఇది ఓవరాల్గా G45 5Gకి సంబంధించిన డీటెయిల్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాడు. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.